వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. ఈ మధ్య కాలంలో జ్వరాలు ఎక్కువగా చూస్తున్నాం. వైరల్ జ్వరాలు చూస్తున్నాము. డెంగీ జ్వరం కూడా ఎక్కువగానే చూస్తున్నాం. అయితే మరి ఈ వైరల్ జ్వరాలకి, డెంగీ జ్వరానికి గల డిఫరెన్స్ ఏంటి అనే విషయం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వచ్చిన జ్వరాలన్నీ డెంగీకి సంబంధించినవా? లేదా దీన్ని ఏమాత్రం మనం ఎక్కువ సీరియస్‌గా తీసుకొని వైరల్ ఫీవర్స్ కూడా మనం కంగారు పడుతున్నామా? అనే విషయాల గురించి తెలుసుకోవాలి కాబట్టి ముందుగా వైరల్ ఫీవర్ గురించి మనం తెలుసుకుందాం. యూజువల్లీ ఈ సీజన్‌లో ఎస్పెషల్లీ వర్షాకాలాల్లో ఎక్కువగా ఈ డెంగీ బారిన పడుతూ ఉంటారు. వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఎక్కడికక్కడ ఆ నీళ్ళ స్టాగ్నేట్ అయిపోతూ ఉంటాయి. చిన్న చిన్న గుంటల్లాగా ఫార్మ్ అయిపోయి అక్కడ వాటర్ చాలా రోజుల తరబడి ఉండిపోతూ ఉంటుంది రోడ్ల మీద. అలా ఉన్నప్పుడు మన మస్కిటోస్ అనేవి ఎక్కువగా బ్రీడ్ అవుతూ ఉంటాయి. ఎక్కువ ఎక్కువ మస్కిటోస్ అనేవి ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. డార్మెంట్‌గా ఉన్న వైరస్ అంతా గూడా అంటే ఇనాక్టివ్ స్టేజ్‌లో ఉన్న వైరస్ అంతా కూడా చాలా యాక్టివ్ స్టేజ్‌లోకి మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ ఉన్నాయో, ఈ దోమల కాటు వల్ల వచ్చే జ్వరాల్లో నార్మల్ వైరల్ జ్వరాలు చూస్తూ ఉంటాం. ఇలా జ్వరం వచ్చినప్పుడు 24 అవర్స్ పాటు కంటిన్యూయస్ ఫీవర్స్ అనేవి ఉంటాయి. అంటే మనం మందు వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ తగ్గే యాంటీపైరెటిక్ మెడిసిన్ వేసినప్పుడు ఫీవర్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఫీవర్ మెడిసిన్ వేస్తాము. మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ 6 గంటల తర్వాత ఆ మందు పవర్ తగ్గిపోగానే మళ్ళీ జ్వరాల బారిన పడుతూ ఉంటారు. సో, ఇలాగా కంటిన్యూయస్‌గా 24 అవర్స్ కంటిన్యూయస్ ఫీవర్స్ అని అంటూ ఉంటాం. వీటికి జనరల్‌గా మనకి 5-7 రోజుల పాటు ఈ జ్వరాలనేవి ఉంటాయి. దీన్ని సెల్ఫ్ లిమిటింగ్ అని చెప్తాం. అంటే వారం రోజుల తర్వాత దానంతట అవే ఏ మందు వేసినా, వేయపోయినా గూడా అవే తగ్గిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్‌లో మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం. దీంతో పాటు విపరీతమైన నీరసం రావడం, హై గ్రేడ్ టెంపరేచర్స్ రావడము, సోర్ థ్రోట్ ఉండడము, కోల్డ్ ఉండడము, తుమ్ములు రావడము, ముక్కు నీరులా కారడము, జలుబు కారుతూ ఉండడము, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఒళ్ళంతా వేడిగా అయిపోతూ ఉండడము, ఇటువంటివన్నీ మనం వైరల్ ఫీవర్ యొక్క లక్షణాల కింద చెప్పుకుంటూ ఉంటాం. అయితే డెంగీలో కూడా ఇటువంటి లక్షణాలే మనం చెప్తూ ఉంటాం. అంటే ఎప్పుడైనా సరే మనం వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ లక్షణాలనేవి ఏ వైరల్ ఫీవర్‌లో అయినా సరే డెంగీ అయినా, మలేరియా అయినా మనం చాలా వరకు ఈ కండిషన్ చూస్తూ ఉంటాం. అయితే డెంగీకి వైరల్ ఫీవర్ ఇప్పుడు మనం చెప్పిన వైరల్ ఫీవర్ లక్షణాలు పక్కన పెడితే, ఇక డెంగీ ఫీవర్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయం గురించి చెప్తాను. ముందుగా ప్లేట్లెట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. నార్మల్ వైరల్ ఫీవర్‌లో ప్లేట్లెట్స్‌కి ఏమి సంబంధం ఉండదు. బట్ డెంగీ ఫీవర్‌లో ఏమవుతూ ఉంటుందంటే, ప్లేట్లెట్ కౌంట్ అనేది పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్స్ అనేవి పడిపోతూ ఉంటాయో, వాళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. యూజువల్లీ కొన్ని కొన్ని సార్లు సీరియస్ కండిషన్స్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఇమ్మీడియేట్‌గా రక్త పరీక్ష చేయించినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ చూసి, ప్లేట్లెట్స్ ఎక్కించినట్లయితే చాలా ఫాస్ట్‌గా మళ్ళీ రికవర్ అవుతూ ఉంటారు. అలానే స్కిన్ మీద అక్కడక్కడ పెటీచియల్ ర్యాషెస్ అంటాం. పెటిక్యులర్ ర్యాషెస్ అనేవి అక్కడక్కడ స్కిన్ మీద మనకి రెడ్ ర్యాషెస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా సరే డెంగీ ఫీవర్ వచ్చిందంటే, బాడీ మీద ఏమైనా ర్యాష్ వచ్చిందా అని అడుగుతూ ఉంటాం. అలాగే దీనికి బోన్స్ అనేవి విపరీతంగా పెయిన్స్ ఉంటాయి. జాయింట్ పెయిన్స్, బోన్స్ ఎక్కడైతే ఎముకలు ఉంటాయో అక్కడ ప్రతి చోట కూడా విపరీతంగా నొప్పులొస్తూ ఉంటాయి. అలానే వీళ్ళకేమవుతుందంటే ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఆహ్, మనకి ఈ లంగ్స్ ఉన్నాయి గదా! లంగ్స్ దగ్గర కూడా ఎక్కువగా ఈ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉండడము. అలాగే దీన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. బైలేటరల్ ప్లూరల్ ఎఫ్యూజన్. అలాగే పొట్టలో గూడా ఎక్కువగా నీరనేది ఊరిపోతూ ఉంటుంది. సో, దాన్ని అసైటిక్ కండిషన్స్ అంటాం. ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. అలానే బ్లీడింగ్ టెండెన్సీస్ అంటే మోషన్‌కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి బ్లడ్ పోతూ ఉండడము. అలాగే బ్లీడింగ్ గమ్స్ పళ్ళల్లోంచి రక్తం రావడము. ఇటువంటివన్నీ కూడా డెంగీ యొక్క లక్షణాల కింద చెప్తూ ఉంటాం. సో, ఎప్పుడైనా ఎవరైనా మీ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఇలాంటి లక్షణాలతో ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళని హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్పాలి. ఎందుకంటే డెంగీ అనేది చాలా డేంజర్. ఒక్కొక్కసారి మనం ప్లేట్‌లెట్లు ఎక్కించినా కూడా దాంట్లో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఫాస్ట్‌గా వాళ్ళ ప్లేట్‌లెట్ ఎక్కించినప్పటికీ కూడా మంచి రిజల్ట్ అనేది ఒక్కొక్కసారి చూడలేకపోతూ ఉంటాం. సో, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన కండిషన్. అలానే యూరిన్‌లో కూడా బ్లడ్ పోతూ ఉంటుంది. ఆహ్, దాన్ని మనకి హిమచూరియా అంటాము. అలానే ఒక్కొక్కసారి జాండిస్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ డెంగీలో ఏమవుతుందంటే లివర్‌ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి జాండిస్ డెవలప్ అవుతూ ఉండడము, ఈ రైట్ హైపోకాండ్రియాక్ రీజియన్ అంటే లివర్ ఉండే ప్రదేశంలో పెయిన్ వస్తూ ఉండడము,
కళ్ళంతా కూడా యెల్లోగా మారిపోతుండడము, స్కిన్ అంతా యెల్లోగా మారడము, ఈ జాండీస్ లక్షణాలు ఇటువంటివన్నీ కూడా మనం డెంగీ ఫీవర్‌లో చూస్తూ ఉంటాం. సో, వైరల్ ఫీవర్‌కి, డెంగీ ఫీవర్‌కి మనం ఈ డిఫరెన్స్ తెలిసింది కదా! సో, ఎప్పుడైనా సరే నార్మల్ వైరల్ ఫీవర్ అయితే సెల్ఫ్ లిమిటింగ్‌గా 5-7 డేస్ లోపల తగ్గిపోతుంది. బట్ డెంగీలో ఏమవుతుందంటే లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. మన ప్లేట్లెట్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. ఎక్కడికక్కడ బ్లీడింగ్ టెండెన్సీస్ అనేవి ఉంటాయి. బోన్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అలానే మనకి మోషన్‌లో వాటిల్లో కూడా ఈ బ్లడ్ పోవడం అనేది చూస్తూ ఉంటాం. యూరిన్‌లో బ్లడ్ పోవడం చూస్తూ ఉంటాము. అలాగే ఈ రైట్ హైపోకాండ్రియాక్ రీజియన్ లివర్‌లో పెయిన్ రావడము ఇవన్నీ కూడా మనం చాలా కామన్‌గా చూస్తుంటాం. బాడీ మీద ర్యాష్ వచ్చిందేమో అనేది ఒకటి గమనించుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లక్షణాలు. సో, ఈ రెండిటి వేరియేషన్ చూసుకొని దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే వైరల్ అయినా, డెంగీ అయినా కూడా ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి కనుక రీచ్ అయినట్లయితే మీకు సరైన పరీక్షలు టైంలో చేయించుకున్నట్లయితే ఎటువంటి సీరియస్ కండిషన్‌కి దారివ్వకుండా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.